రాయలసీమలో ఫ్యాక్షన్ అరికట్టేందుకు వైఎస్ఆర్ చర్యలు తీస్తారని వైసీపీ నేత గడికోటి శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్తో ఎంతో మంది ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తారని తెలిపారు. ఆరోగ్యశ్రీతో పేదలను ఆదుకున్నారన్నారు. జలయజ్ఞం కింద వైఎస్ఆర్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో అందరికీ తెలుసని చెప్పారు. మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకం గురించి చెప్పాలని చంద్రబాబును శ్రీకాంత్ రెడ్డి సవాల్ చేశారు. ఎవరయ్యా ఆలోచన చేసింది ఫ్యాక్షన్ నిర్మూలించాలని? రాజశేఖర్ గారు పీరియడ్ లో ఆయనే ఫ్యాక్షన్ వద్దు, మన ఫ్యాషన్ కు పోదామని చెప్పి ఫ్యాషన్ వైపు మళ్లించాడు, విద్యను అభివృద్ధి చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యాన ఈ రోజు బెంగళూరులో కానీ మిగిలిన పట్టణాలలో నగరాలలో బ్రహ్మాండమైన ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుందయ్యా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 108 దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఎన్నో సంస్కరణలు చేశారు. మరి ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. గౌరవనీయులు మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవి గారు చనిపోయినప్పుడు బాధపడి ఇక్కడి నుంచి ఈ ఫ్యాక్షన్ రూపమాపాలి, మేము ముందడుగేస్తాం, ఫ్యాక్షన్ సంబంధం లేని వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా తీసుకొస్తామని చెప్పి అంతకుముందు టికెట్ ఆశిస్తున్న వ్యక్తులను కూడా తీసేసి ఎటువంటి ఫ్యాక్షన్ లేనటువంటి అభ్యర్థిగా నిలిపినాడు. ఆ రోజు మీరు ఎందుకు ముందుకు రాలేదు? ఎవరయ్యా ఆలోచన చేసింది ఫ్యాక్షన్ నిర్మూలించాలని? రాజశేఖర్ గారు పీరియడ్ లో ఆయనే ఫ్యాక్షన్ వద్దు, మన ఫ్యాషన్